గోదావరిఖని ప్రభుత్వ బాలికల కాలేజీ వసతి గృహంలో రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొని ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల అవగాహన లేక రోడ్డు ప్రమాదాలకు గురవుతారని అన్నారు. అలాగే చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసు నమోదు కావడంతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. వాహనాలు నడిపే వారికి సంబంధించి అన్ని రకాల ధృవీకరణ పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. త్వరలో రామగుండంలో ట్రాఫిక్ అవగాహన చిల్డ్రన్స్ పార్కు నిర్మిస్తామని పేర్కొన్నారు. తద్వారా ప్రాక్టికల్గా పిల్లలకు అవగాహన కల్పించే వీలుంటుందని అన్నారు. రవాణా శాఖ తరఫున పెద్దపల్లి జిల్లాలోని రామగుండం యూనిట్ ఆఫీస్ కార్యాలయం సిబ్బందిగా ప్లస్ అలాగే మన బాలికల బీసీ బాలికల కళాశాల యందు రవాణా శాఖ మంత్రి గారి ఆదేశాల అనుసారం అలాగే మా జిల్లా ఆర్టీఓ రంగారావు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కళాశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పిల్లలకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి మనము ఈ ట్రాఫిక్ నియమాలను ఎలా పాటించాలి, ఏ విధంగా పాటించాలి, రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి, అలాగే బైక్స్ నడిచే ముందు హెల్మెట్లు ధరించాలి, కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్లు పెట్టాలని చెప్పి పిల్లలకు కొన్ని సూచనలు చెప్పడం జరిగినాయి. అలాగే మేము ఈ బ్యానర్లో పెట్టినటువంటి సిగ్నల్ల గురించి కూడా తప్పనిసరి పాటించవలసిన సిగ్నల్స్, అలాగే మనకు ఇన్ఫర్మేషనరీ, అలాగే ఏమంటారు ప్రికాషనరీ, మ్యాండేటరీ, వీటికి సంబంధించిన వాటి గురించి వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమం చేసి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మేడం అనిత గారు, మేడం లక్ష్మి గారి ఆధ్వర్యంలో కళాశాలలో ఉన్న 75 మంది స్టూడెంట్స్కు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది. అలాగే తొందరలోనే మన రామగుండంలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్స్ పార్క్ కూడా నిర్మించబోతున్నాము. అది నిర్మిస్తే మాత్రం ఇక్కడ ఉన్న కళాశాలలో అందరినీ పిలిపించి ప్రతి ఆదివారం కానీ ఎనీ హాలిడేస్ కానీ ఎనీ వర్కింగ్ డే ఈవినింగ్ టైంలో లీజర్ టైంలో వాళ్ళందరికీ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి నేర్పడం జరుగుతుంది. అది కూడా ప్రాక్టికల్.